ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ సగర్వంగా నిర్మిస్తున్నటువంటి కార్యక్రమం పద్మవ్యూహం. ఆ ఫస్ట్ ఎపిసోడ్ తర్వాత మీరు వచ్చారు ఒక బాధితురాల్లో ఇక్కడ కూర్చున్నారండి. వెంకటేష్ భార్య మీరు? కిరణ్ భార్య సార్. కిరణ్ భార్య. సారీ సారీ. వెంకటేష్ డ్రింకర్ సార్. ఇక్కడికి వచ్చిన అతని పేరు వెంకటేష్. వెంకటేష్ వీళ్ళ అమ్మాయి హస్బెండ్ పేరు కిరణ్. కిరణ్ వాళ్ళ వైఫ్ వచ్చింది. ఓకే, కిరణ్ ఓకే. వాళ్ళ వైఫ్ నేను. సరే సరే, ఓకే ఓకే. నీ పేరు జ్యోతి అమ్మ? నా పేరు జ్యోతి సార్. ఆ. నేను డిగ్రీ ఇప్పుడు కిరణ్ నిన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నీ భర్త వదిలేసి వెళ్ళిపోయాడు ఆ సార్. అమ్మాయితో వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు. ఆహా. అసలు మీ స్టోరీ చెప్పండి అమ్మ. ఇందాక సార్ అడిగారు కదా, అసలు పెళ్లి మాది- ఎప్పుడు ఎట్లా పరిచయం? నేను జాబ్ చేసే దగ్గర నేను క్యాషియర్ గా జాబ్ చేస్తుంటే కిరణ్ డ్రైవర్ అక్కడ. ఎన్ని సంవత్సరాల క్రితం? 4 సంవత్సరాలు. ఇప్పుడు మా పెళ్ళి 5 పడింది. 5 ఇయర్స్ అయిందా? అంతకుముందుకు ఒక 1 year లవ్ చేసుకున్నాం మేడం. 1 year తర్వాత మ్యారేజ్ నువ్వు చేసుకున్నాం. క్యాషియర్ గా పని చేసేదానివి, అక్కడ అతను డ్రైవర్. ఆయన అతను FNV కూరగాయలు తీసుకొస్తున్నా డ్రైవింగ్ ఫీల్డ్. ఓకే. నువ్వేం అట్లా- చదువుకున్నావు తల్లి? నేను డిగ్రీ చేసిన సార్. డిగ్రీ చదివావు. డిగ్రీ మరి అతను డ్రైవర్ అంటున్నావు, జాబ్ చేసే దగ్గర పరిచయం అయింది సార్. ఏమన్నా చదువుకున్నాడా కిరణ్? కిరణ్ ఏం చదువుకోలేదు సార్. చెప్పండి. ఈ ఇద్దరం లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నాం. తిరుపతికి వెళ్ళి గుళ్ళో పెళ్లి చేసుకున్నాం. పెళ్లి ఇంట్లో ఫోటోలు- ఒప్పుకోలేదా మీ ఇంట్లో? ఇంట్లో చెప్తే ఒప్పుకోరు, ఎందుకంటే ఆయనకు ఆస్తులు లేవు, ఏం లేవు. మీకేం ఆస్తులు ఉన్నాయి? మాకు కూడా అంత లేదులే కానీ మేడం, నేను ఇష్టపడ్డ ఒకటి, కిరణ్ కి నేనంటే ఇష్టం ఒకటి. నేను ఒకటి ఆలోచించిన సార్, ఇప్పుడు ప్రేమించినప్పుడు ఇద్దరికి ప్రేమ ఉంటుంది, ఇద్దరము సంపాదించుకోవచ్చు ఫ్యూచర్ లో ఏదున్నా గానీ. తల్లిదండ్రులది ఏదున్నా గానీ మాకు వద్దు, మేము సంపాదించుకోవాలా. కిరణ్ 15,000 వస్తుండే అప్పట్లో. ఒక 4 సంవత్సరాల ముందు కిరణ్ కి 15,000 12,000 అట్లా వస్తుండే జీతం. నీకెంత నాకు- వచ్చేదమ్మా? నాకు 16 వరకు వస్తుండే సార్. నేను 2 jobs చేసేదాన్ని, 2 పార్ట్ టైమ్ ఫుల్ టైమ్. సరే, మరి నీకు అంత బ్రాడ్ ఆలోచన ఉన్నప్పుడు ఇంట్లో ఒప్పించుకోవచ్చు కదా. వాళ్ళ ఇంట్లో అన్న ఒప్పుకున్నారా? అది లేదు. ఆయనకు అమ్మ నాన్న అంటే ఎవరు లేరు మేడం. ఇంకా మీ ఇంట్లో ఒప్పుకుంటే అనాథ. కంఫర్టే మా కదా ఇంట్లో నీకు. ఒప్పుకోరు, ఎందుకంటే ఆయనకు ఎవరు లేరు. అసలు అతని ఎక్కడ క్యారెక్టర్ నిజమా కాదా అనేది మీ వాళ్ళకి భయం. అట్లా గాలికి తిరిగింటాడు, అట్లనే వాళ్ళు భయపడి ఒప్పుకోరు అనే ఇది తోటి ఆయన చాలాసార్లు చెప్పిండు కిరణ్, మీ ఇంట్లో చెప్పు పెళ్లి చేసుకుందాం అంటే, లేదు కిరణ్ వాళ్ళు ఒప్పుకోరు నాకు తెలుసు. కదమ్మా, నువ్వు ప్రేమించినటువంటి వ్యక్తి గురించి నీకంటే మీ తల్లిదండ్రులకు బాగా, అతను అటు ఇటు తిరిగే డ్రైవర్ కాబట్టి తిరుగుతాడు, కానీ గాలికి తిరుగుతాడని మీ తల్లిదండ్రులకి ఎలా తెలుసు, నీకెలా తెలీదు? మా అమ్మ నాన్న అలా ఆలోచించారు సార్. లేదు, ఏమన్నా చూసారా మీ కుటుంబ సభ్యులకి లేదు, ఎవరికన్నా ఈ లేదు, అబ్బాయి లేదు. కరెక్ట్ కాదని లేదు, లేదు. ఓకే, అలా అనుకున్నారు అంతే. అట్లా తల్లిదండ్రుల పెంపకంలో పెరగలి పిల్లాడు కాబట్టి అట్లా గాలిగా ఉంటదని ఉంటాడని అని వీళ్ళ అనుకోరు ఉద్దేశం. వాళ్ళు. ఓకే. నేనేమో ఎట్లయితేంది, తల్లిదండ్రులు లేనప్పుడు మా అమ్మ నాన్న తనకు కావాలా, నాకు ఫ్యామిలీ అంతా తనకు ఫ్యామిలీ కావాలని ఒక ఉద్దేశంతో ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. ఎంత కాలంలో బాండ్ అయిపోయావమ్మా అతనికి? ఎంత కాలంలో బాండ్ అయిపోయావు? 1.5 year ఉన్నాం. 1.5 year లవ్, బాండ్ అయిపోయారు. తర్వాత మ్యారేజ్ ఎవరు మీ పెద్దలకి అంగీకారం లేకుండా లేకుండా మేమిద్దరం తిరుపతి వెళ్ళిపోయి పెళ్లి చేసుకున్నాం. తిరుపతిలో? ఎవిడెన్స్ ఉన్నాయి అమ్మా తిరుపతిలో పెళ్లి పెళ్లి ఫొటోస్ ఉన్నాయి ఓకే సార్. అమ్మా. ఉమ్. పెళ్లి తర్వాత? ఫోటోలు ఉన్నాయి. ఏ ఇది తిరుపతి? చిన్న తిరుపతి, పెద్ద తిరుపతి? చిన్న తిరుపతి అంట ఓకే. మేడం, నాకు అంత ఇది తెలియదు. ఏ ఇయర్ అమ్మా మ్యారేజ్ మీది? 2021 సార్. 21. ఓకే. 22 లో పెద్ద పాప పుట్టింది, ఉమ్. ఈ 24 లో చిన్న 21 పాప అంటే పుట్టింది. అదే లాక్డౌన్లు, టెన్షన్లు, సెకండ్ వేవ్లు, ఆ ఆ టైంలో lockdown పెళ్లి లో కూడా- చేసుకోవాలని ఎందుకు అనిపించింది? లేదు మనం లాక్డౌన్ లో కూడా నేను ఆయనను కలవనికి వెళ్తుంటే ఆ, దేవుడు. ఆయననే వస్తున్నా తొలకోవనికి కూడా బండి ఏది తీసుకుని ఎవరిదో స్పెషల్ గా పోలీస్ పర్మిషన్ తీసుకుని కలిసేవారా? అంటే ఆయనకు పర్మిషన్ ఉంది సార్, ఆయన FNV కూరగాయలు కూరగాయలు ఆ. నీడ్స్ కదా, అందులో నేను నెసరీ సూపర్ మార్కెట్ లో జాబ్ మీ చేస్తుంటే. ఇద్దరు కలిపి ఆ బండ్లు తిరిగితే ఎవరు ఆపరు కూడా. అట్లా లేదు సార్, అట్లా ఎప్పుడు వెళ్ళలేదు కానీ మామూలుగా జాబ్ చేసే వరకు ఆయన వస్తుండే సో వెహికల్ చూడడానికి అయితే వచ్చేవాడు. వచ్చేవాడు. బయట తిండికి వెళ్తుండే ఇద్దరమ్మ డ్యూటీల నుంచి బ్రేక్ సో టైం. 1 year కి ఒక పాప పుట్టింది. ఆ. తర్వాత ఇంకా 2024 లో చిన్న పాప పుట్టింది. మధ్యలో మధ్యలో గొడవలు వస్తున్నాయి మనం. మీ ఇంట్లో వాళ్ళు ఎప్పుడు యాక్సెప్ట్ చేశారు మిమ్మల్ని? ఫస్ట్ డెలివరీకా, సెకండ్ ఫస్ట్ డెలివరీ? డెలివరీకి ముందు నాకు అబార్షన్ అయింది. ఏ కిరణ్ అప్పట్లో స్టార్టింగ్ కొట్టేవాడు, నా మనసులో అనుకున్నా ఇట్లా కొడుతుండు కదా, ఈయనకు పిల్లలు ఎందుకు, అబార్షన్ చేసుకుంటే బెటర్ అని. ఎందుకు కొట్టేవాడమ్మా? ఊరికి వచ్చి ఎందుకు కొడతాడు? చిన్న చిన్న గొడవలు అంటున్నావు, వచ్చి కొట్టాడు. గర్ల్స్ ఫోన్ చేస్తుండే, రైట్ రైట్, ఓకే. వస్తుంటే నేను అడుగుతుండే, కొట్టిండు. చిన్న చిన్న దానిలో కొడుతుండే. ఇక చాలా కోపం. ఎంత కోపం. లాక్డౌన్ టైంలో నువ్వు కాకుండా వేరే వాళ్ళు కూడా ఉన్నారు అతనికి? అప్పుడు లేదు సార్, మరి అంటే అప్పుడు ఉన్నది లేదు తెలియదు. నేను పెళ్లి అయినాక బయట పడింది. ఇప్పుడు మీ అమ్మ ఎన్ని- నాన్న ఎన్ని చెప్పింది months నిజమైందిగా? మీ అమ్మ నాన్న చెప్పింది అప్పుడే నిజమైందా? పెళ్ళైన సంవత్సరంలోనే? సంవత్సరం కూడా కాలేదు, అప్పుడు ఇంకా ఎన్ని ప్రెగ్నెంట్. మంత్స్ కమ్మా తెలుసు? ఒక 4-5 months ఏంటది మేడం. Okay. అప్పుడు ఇట్లా బయట పడితే నేను కూడా ఏమనలేదు ఇంకా కిరణ్ కి. కొట్టిండు, కొడితే ఈయనకి ఇప్పుడే పిల్లలు ఎందుకు, అబార్షన్ చేసుకుందాం అని నాకు కూడా అర్థం కాకుండా జాబ్కి వెళ్ళే దగ్గర మా ఫ్రెండ్ తోటి ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి తోటి పప్పాయి పండు తెప్పించుకొని తినేసిన. అయ్యి పప్పాయి పండుగ అబార్షన్ పప్పాయి పండు అయిపోతాయా? తెచ్చుకున్నా, మీరే పెద్ద తిన్నా. డాక్టర్లు అమ్మా, MBBS జాబ్ చేసే దగ్గర బాగా వెయిట్ కాటన్లు లేపేదాన్ని. అట్లనే
న్యాచురల్ గానే చేసుకున్నా. అబార్షన్ అయిపోయేలాగా చేసుకున్నావు. చేసుకుంటే పోలేదు మేడం, ఎలా ఆ. పోతుంది పోలేదు. పోకపోతే? పోకపోతే Delivery కిరణ్ అయింది. 3 నెలలు పడ్డాయి. ఇంకా 3 నెలలు పడ్డాయి కదా అని మా మమ్మీ వాళ్ళకి ఫోన్ చేసి చెప్పారు, అత్తమ్మ నీ బిడ్డ ప్రెగ్నెంట్ ఉంది 3 నెలలు అంటే, సరే తీసుకురా అంటే పంపించిండు. ఇక కడుపుతున్నప్పుడు ఏమనర్లే వెళ్ళు జ్యోతి, కొట్టరు కానీ మనల్ని విడదీయరు కానీ వెళ్ళు అంటే వెళ్ళింటి. బాగా కొట్టేవాడమ్మా? మామూలుగానే కొడుతున్నారు. కిరణ్ తాగేవాడా? లేదు సార్, అలవాటు ఆయనకు ఏమన్నా? తాగుడు అలవాటు అనేది లేదు సార్, సిగరెట్ అలవాటు ఉండే. స్వప్న పరిచయం అయినాక తాగుడు అలవాటు చేసుకుని, కొట్టుడు అలవాటు చేసుకుని, అనుమానించడం అలవాటు చేసుకుని. ఇది వదిలేసాం, ఈ సెక్షన్కి వద్దాం. కానీ స్టార్టింగ్ నుంచి కిరణ్ ఎటువంటి వ్యక్తి అన్నది మనకి అసెస్ చేయడం ఇంపార్టెంట్. స్వప్న అనేటటువంటి ఈ అమ్మాయి మ్యాజిక్ చేసి లాక్కుని వెళ్ళిపోయిందా, ముందు నుంచే కిరణ్ కూడా మెజిషియనా అనేది మనకు తెలియాలి. కిరణ్ కూడా తక్కువ ఏం కాదు కదా. కాదు సార్. మొన్నటికి మేము ఇక్కడ విన్న స్టోరీలో మాకు ఏమర్థమైందంటే, స్వప్నే మొత్తం అంతా మ్యాజిక్ చేసేసి అందులో మనం ఫోన్లో మాట్లాడినప్పుడు హాట్ హూట్ అని చెప్పి చాలా మాట్లాడింది ఆ అమ్మాయి. దాన్ని బట్టి మేము ఏమనుకున్నాం అంటే కనుక నోట్లో వేలు పెట్టిన కొరకడు మా ఆయన అన్నట్టుగా నువ్వు చెప్పావు. ఇప్పుడు నువ్వు ఇప్పుడేం చెప్తున్నావు, పెళ్ళైన 6 నెలలకే మా ఆయన క్యారెక్టర్ కరెక్ట్ కాదని నాకు అర్థమైందండి, మా అమ్మ నాన్నలు ఏదైతే భయపడ్డారో అది అది నిజమైంది. నిజమైంది. మరి నువ్వు ఎలా చెప్తావు మీ ఆయన క్యారెక్టర్ మొదటి నుంచి కరెక్ట్గా ఉందని? ఎంతైనా కానీ భర్త అనేవాడు నాకు ఉండాలి సార్. ఇప్పుడు ఇద్దరము లవ్ చేసి పెళ్లి చేసుకున్నాము. దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ అమ్మా. నువ్వు మొన్న ఫోన్లో ఏం చెప్పావు, మా ఆయనకి ఏమీ తెలియదండి, స్వప్న ఇదండి అదండి ఇదండి అని అన్నావు. మీ ఆయనకి తెలియకుండా ఏముంది? మీ మొత్తం ఈ 4-5 సంవత్సరాల ప్రయాణంలో ఎంతమంది అమ్మాయిలతో ఒక పరిచయం ఏర్పాటు చేసుకున్నాడు మీ ఆయన? నిజాలు చెప్పు, ఎంతమంది పరిచయాలు, ఎన్ని పరిచయాలు నువ్వు కట్ చేసావు? ఆయన మారిండు సార్. మార్పు ఫస్ట్ గురించి లోనే మీరు చెప్తున్నారు కదా మేడం, ఒక 4 months కే మాకు అర్థమైందండి, తర్వాత అదే కట్ తన అయిపోయినాయి. పాత లవర్ అంటే ఆమె ఫోన్ చేసింది. ఎన్ని సో పరిచయాలు అని ఎక్కువ అమ్మాయిలు అడిగాను. కాదు, ఒక లవర్ అంతే. అంటే వాళ్ళు ఇక్కడ లేరు. అది వదిలేసే, అదొకటి నెంబర్ 1. తర్వాత ఆమె ఒకటి, ఆమె ఒక్కదానే తెలుసు. సో ఆ తర్వాత ఇంకెవరు లేరు. ఎంతమంది అమ్మాయిలతో మాట్లాడేవాడు అని మాట్లాడేవాడు. చెప్పేసి అన్నారు కదా, ఎంతమంది అని అడుగుతున్నారు అంతే సింపుల్. 1 2 వాయమ్మా. 3 4 5 6 7 7గురు. ఓకే రైట్. యామిని ఒక ఆమె ఉంది. ఓన్లీ ఫోన్స్ ఏనా? ఫోన్లోనే, లేకపోతే- ఫోన్లోనే. ఓకే. యామిని నువ్వు ఆమెతో- ఎవరినైనా చూసావు ఒక్కళ్ళైనా? లేదు మేడం, చూడలే, ఓన్లీ ఫోన్స్ లో అడిగేదాన్ని. ఫస్ట్ లవర్ ఒక ఆమెను చూసిన. ఉమ్. ఫస్ట్ సరే, నీకు ఆ ఫోన్- తర్వాత ఆయన నీకు అన్ని ఫోన్ కట్ చేసుకున్నాడు. నీకు ఫోన్ అందుబాటులో ఉంది కాబట్టి ఆయన ఫోన్ లో చూసిన. అంతే. ఓకే రైట్, గో ఆన్. ఆయన ఫోన్ లో చూసిన. సరే, మేడం మీద అడుగుతున్నారు. మేడం కాదమ్మా, ఇప్పుడు ఈ 5 6 ఏదైతే లిస్ట్ చెప్పావో వీళ్ళందరినీ వదిలేసి బాగున్నాడు అంటున్నావు, నిజమేనా? అది అవును సార్. అవును మేడం. పర్ఫెక్ట్ గా ఉన్నాడు. మరి ఈవిడ ఎట్లా పరిచయం నీకు ఎప్పుడు అసలు తెలిసింది? మేము మా లైఫ్ సెటిల్ అవుతుంది, ఇంకా కిరణ్ అన్ని వదిలేసుకుండు, ఏ అమ్మాయి జోలు కోతలేడు, నేనే నా పిల్లలు ప్రపంచం అన్నట్టు బతుకుతుండు అనే మూమెంట్ లా ఎంత అలా మూమెంట్? ఎంతకాలం ఉన్నాడు? అలా అది ఎంతకాలం ఎంత ఉన్నాడు? పీరియడ్? ఎంత పీరియడ్? 5-6 months వరకు మంచిగా వావ్. 5-6 నెలలు. మొత్తం 100 సంవత్సరాల జీవితంలో 4 సంవత్సరాల మీ పెళ్లిలో 5 నుంచి 6 నెలల్లో భార్య కాకుండా వేరే ఆడపిల్ల దగ్గరికి వెళ్లకుండా కిరణ్ అనే వ్యక్తి గొప్ప. అయితే మేము ఊర్లో ఉన్నాం సార్. పెద్ద పాప పుట్టినప్పుడు నేను డెలివరీ కానీ ఊరెళ్ళినా ఫస్ట్. 1 year ఎందుకున్నావు డెలివరీ 1 year లేదు మేడం. పాపకు 9 months ఉన్నప్పుడు కడుపుతో ఉన్నప్పుడు మా మమ్మీ డెలివరీ కానీ ఊరు తీసుకెళ్ళింది. తీసుకెళ్తే డాక్టర్లు భర్త అనేవాడు పక్కన ఉండాలమ్మా అంటే పిలిపించుకున్నాం కిరణ్ ని. వచ్చేసిండు, వచ్చి ఇంకా అక్కడే ఉన్నాడు నాతోటి. ఇక డెలివరీ అయినా అక్కడే ఉన్నాడు. ఇంకా సో ఆ period ఓవరాల్ నువ్వు బాగుంది. చెప్తున్నది ఏంటంటే ఆయనకి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నా వాళ్ళకి ఎక్కువ ఏం- ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు కదండి. నాకే మాతో ఈ 5 years 1 బాగానే ఉన్నాడు, 4-5 year years. మంచిగా ఉన్నాడు నాతోటి ఊర్లోనే. 1 year మంచిగా ఉన్నాడు. మా నాన్న వాళ్ళు ఆటో కొనిచ్చిండు, ఆటో నడుపుకుంటుండు. నాకు ఏదైనా తినాలనిపిస్తుంది అంటే అది ఊర్లో దొరకదు, కట్టెల పొయ్యి మీద చేసేవాడు మేడం. కట్టెల పొయ్యి మీద ఆటో కొనిపించింది సెకండ్ హ్యాండ్ లో ఏం నాన్న. కావాలంటే వండి పెట్టేవాడు. మేడం అలాంటిది ట్విస్ట్ అయ్యింది ఈవిడ ఎట్లా? పరిచయం అయినాక. ఈమె పరిచయం అయినాక చాలా ఇంకా నా లైఫ్ మొత్తం అమ్మ, ఆ spoil రోజు మేము అయిపోయింది. మాట్లాడినప్పుడు ఆ అమ్మాయి ఏమందంటే, ఆ స్వప్న అనే అమ్మాయి, ఆ జ్యోతి వల్లే వాళ్ళ ఆయన నా దగ్గరకు వచ్చాడు, జ్యోతి గయాళ గంప అన్నట్లుగా ఏదో చెప్పింది. అదేమన్నా నిజమా? నువ్వేమన్నా హింసించడం వల్ల అతను అట్లా నేను మా వెళ్ళిపోయాడా? ఆయనని ఏ రోజు మేడం, మా పెళ్ళయి 5 years అవుతుంది కదా, మా ఆయన నాకు ఇంత ముక్కు పుల్ల తెచ్చింది లేదు, నేను అడిగింది లేదు. నేను అడగను కూడా మా ఆయనని, నాకు అదిగోని ఇదిగోని అని. నేను ఏది ఎప్పుడు టార్చర్ చేయను. నాకు ఇప్పుడు ఎంతో మంది భార్యలో ఈ రోజులలో ఆస్తి లేకుండా ఎవరు పెళ్లి చేసుకోరు. ఒకటి, ఇంకొకటి, నాకు అది కావాలి ఇది కావాలని ఏ భార్య అయినా భర్తను అడుగుతుంది. నేను ఏది అడగలేదు. పిల్లలు చిన్నగా ఉన్నారులే, future Only లో తినే items సంపాదించుకుందాం. తప్ప పెద్దగా తినే తప్ప ఏమీ ఏం అడగలేదు మేడం. కానీ ఒకటైతే నిజం కదమ్మా జ్యోతి, అంటే నీ కళ్ళకు ఒక 5 అమ్మాయిలు కనిపించారు అని అనుకుందాం ఫోన్లో. కానీ వినండి, నేను చెప్తాను. ఒక వినిపించింది. 3 అనుకుందాం, పోనీ కొద్దిగా సగం తగ్గిద్దాం. 3 ఎక్కడ ఉన్నారో 6 ఉండొచ్చు అనే అనుమానం సహజంగా ఆడపిల్లకు ఉంటుంది. అందులో 4 సంవత్సరాల ప్రయాణంలో మీ పెళ్లిలో ఈ 2 కాన్పులు నీకు ఓకే. సో ఆటోమేటిక్గా ప్రెగ్నెన్సీ వల్ల వచ్చిన ఒత్తిడి వల్ల కానీ అడగవలసినటువంటి చోటు అడగకూడనటువంటి సందర్భంలో ప్రశ్నలు అడుగుంటావు. అతను కోపం వచ్చి ఉంటుంది, ఆ కోపంలో నిన్ను కొట్టుంటాడు. దాన్ని ఇప్పుడు ఆ అమ్మాయి తీసుకొచ్చి ఏమంటుందంటే నువ్వు గయ్యాలు గంప అంటుంది. కొట్టింది సార్. వీళ్ళ విషయం మనకు తెలిసినప్పుడు స్వప్నది కిరణ్ది
నాకు ఫోన్ లో దొరికినప్పుడు ఎలా అడిగినప్పుడు తెలిసింది నాకు నీకు కొట్టిండు. ఫోన్ లో? అది ఆమె ఇన్స్టాగ్రామ్ లా వచ్చేసి డిపి పెట్టుకుంది మేడం. మీ ఆయిందా? కాదు ఆమె పిల్లలు ఇట్లా ముద్దు పెడుతున్న ఫోటో ముగ్గురిది పెట్టుకుంది. ఓకే అదే డిపి సేమ్ వాట్సాప్ లో డిపి పెట్టుకుంది. ఓకే ఇన్స్టాగ్రామ్ కి వాట్సాప్ కి సేమ్ డిపి ఉంది. ఓకే నాకు డౌట్ వచ్చింది, ఏంది కిరణ్ ఇది ఎవరిది అని అడిగిన. డిపి అడిగితే లేదు ఇది సెక్యూరిటీ కదా, నేను సెక్యూరిటీ అన్నాడు. సెక్యూరిటీస్ అంటే ఇప్పుడు గర్ల్స్ ఉంటారు బాయ్స్ ఉంటారు డ్యూటీ కాడ అని అనుమానించలేదు. తర్వాత ఒక రోజు లిప్ కిస్ పెట్టుకునే వీడియో పెట్టిండు ఇన్స్టాగ్రామ్ లో. లిప్ కిస్ పెట్టుకునే వీడియో అలా కూడా పెట్టేస్తారా? ఇన్స్టాగ్రామ్ లో ఎవరికి? ఆ పెట్టిండు. అమ్మాయికి. ఆ అమ్మాయికి ఇన్స్టాగ్రామ్ లో కిరణ్ పెట్టిండు. డిలీట్ అయిపోయింది, అది డిలీట్ చేసిండు. మళ్ళీ డిలీట్ కింద డిలీట్ బటన్ కొడితే మళ్ళీ బ్యాకప్ వచ్చేస్తుంది కదా మేడం. అలా వచ్చేసరికి ఏంది కిరణ్ ఇలా పెట్టినావా అన్న. ఆమెకు మా ఫోటో పెట్టిండు, పిల్లల ఫోటో పెట్టిండు, అని పెట్టిండు. ఎందుకు ఈమెకి పెట్టినోడు డిలీట్ చేసుకోలే. డిలీట్ చేసిండు మేడం. ఏమన్నాడు నువ్వు ఎందుకు ఎట్లా పెట్టావు? backup మళ్ళా చేసావు? డిలీట్ ఆప్షన్ కానీ మళ్ళీ ఇంకొక ఆప్షన్ ఉంది, అది కొడితే మళ్ళీ బ్యాకప్ వచ్చేసింది. కాదు, దానికి సమాధానం ఏం చెప్పాడు? గౌరవ మర్యాదలు అన్నాడా? ఏమన్నాడు? లేదు ఎందుకు? ఆమె నిద్రలో పెట్టేసిన ఆమెకు, ఆమె నిద్ర మబ్బులో పెట్టిన అది ఎవరికి పోయిందో కూడా నాకు తెలియదు అని అంటుంది. ఏంటి ముద్దు పెట్టావా? ఆ వీడియో ఆయన వీడియో నిద్ర కాదు. మబ్బులో ఉన్నప్పుడు ఆ. ఆవిడ పక్కన ఎందుకు ఉంటది? ఏమంటారు ఇన్స్టాగ్రామ్ లో ఆమె వీడియో పెట్టినా, నిద్ర మబ్బులో పెట్టినా అది ఆమె వేరే వాళ్ళకి పెట్టపోయి వాళ్ళకి ఆమెకు పెట్టేసాను పెట్టినా, ఏదో అలా కవర్ చెప్పేసిండు. చేశాడు. ఓకే సరే అని వదిలేసిన. ఇంకా మంచిగా నైట్ కి ఇంటికి లేట్ గా రావడము, జాబ్ చేసే ఇది కాడనేమో తెలిసి వీడియోలో ఎంతకాలం అయింది వీడియోలో మీకు? ఎవరెవరు ఉన్నారు? అదే ఆ వీడియోలు ఎవరు ఉన్నారు? లిప్ కిస్ పెట్టే వీడియో అరే మామూలు వీడియోస్ అండి. మామూలుగా నార్మల్ మామూలు ఓ, మన- ఓకే, ఓకే. అలాంటి వీడియో క్లారిటీ ఇవ్వచ్చు కదా, అలాగే అలాంటివి పెడతారు, లేదు ఆలోచిస్తున్నా. నార్మల్ వీడియో లిప్ కిస్ వీడియో అంటే ఎవరన్నా ఏమనుకుంటే లేదు. వాళ్ళిద్దరు వీడియో అనుకుంటున్నాం మేము. నార్మల్ వీడియో పెట్టిండు. అంటే ఈయనకు అలా కావాలనుకుని పెట్టిండేమో ఆమె దగ్గర అనుకున్నా నేను. ఎందుకు కిరణ్ ఇదంతా చేస్తున్నావు, కరెక్ట్ కాదు కదా, ఇద్దరం పుట్టినేమో ఇలాగే ఇదే టోన్ లో అడిగారా? ఇట్లా అడిగిన. ఎందుకు కిరణ్ ఇప్పుడు నేను గొడ్రాలు అయితే కాదు, చక్కగా ఇద్దరు పిల్లలు ఉన్నారు, మనకు బాబు కావాలి నువ్వు. అన్ని మానేసి మంచిగా అయ్యావు అని అనుకున్నాము, ఈ లోపల మళ్ళీ ఇదేంటి అని అడిగావు. ఆయన బైక్ కొనుక్కుంటా అంటే కూడా నేను కూడా జాబ్ చేసిన మేడం. మా పాపకు 1.5 year జాబ్ చేసుకుంటే మంచిగా ఉన్నాం. ఇంకా మెయిన్ అంటే మేము 1 year ఊర్లో ఉన్నాం కదా మేడం. ఊర్లో ఉన్నాక కిరణ్కి అపెండిక్స్ ఆపరేషన్ అయింది. ఊర్లో ఉన్నప్పుడే మా మమ్మీ మా డాడీ మస్తు పైసలు ఖర్చు పెట్టి బతికించుకున్నాం. మందు పెట్టిరు అన్నారు, బ్లాక్ మ్యాజిక్ అన్నారు, అన్నీ చూపించుకున్నాం కిరణ్కి. నాకు 10 నెలల మా పెద్ద పాప 10 నెలలు ఉండే. ఎట్లా అంటే హాస్పిటల్కి పోతే నాకు పాలు గడ్డలు కడితే కూడా పట్టించుకోకుండా ఆయన కోసం హాస్పిటల్ ఉంటుంటే, అంత సిచ్యువేషన్లో కూడా ఆపరేషన్ చేయాలంటే నెల దగ్గర ఉన్నాం హాస్పిటల్లో ఆయన చూసుకుంటా. మా మమ్మీ డాడీ నా పెద్ద పాపని పెట్టుకొని ఇంటికాడ ఉన్నారు, చిన్న పాప హాస్పిటల్ వద్దని. అట్లా బతికించుకుంటే కూడా అప్పులు అయినాయి మాకు ఊర్లో. కంతులు కట్టలే ఆటోకి, అప్పులు అయ్యేసరికి సరే అని హైదరాబాద్ వచ్చేస్తామంటే, సరే కిరణ్ హైదరాబాద్ వెళ్ళిపోదాంపా అంటే ఆయన వచ్చేసాడు. వచ్చినాక నువ్వు మీ అమ్మల కాడ తిరుగుతాయి అంటే నేను మా మమ్మీ కాడ ఉన్నా. హైదరాబాద్కి వచ్చేసినాం. నేను జాబ్ చేస్తున్నాను, జాబ్లో జాయిన్ అవుతా కిరణ్ అంటే నీ ఇష్టం అన్నారు. జాబ్లో జాయిన్ అయినా, పికప్ పాయింట్లో ఇన్ఛార్జ్గా చేసిన. జాబ్ చేసుకుంటే మంచిగా ఉన్నా మేడం. 3 నెలలు ఉన్నట్లా. ఇట్లనే నువ్వు ఇట్లా దూరం ఉంటే నాకు అప్పుడు కూడా మేడం ఎట్లా సార్ వీడియో కాల్ ఎట్లా చేస్తున్నా అంటే 12 కానీ 2 కానీ కిరణ్ వీడియో కాల్ చేస్తున్నా మా మమ్మీ ఫోన్ చేసి మాట్లాడుకుంటున్నాం ఇద్దరము. ఇక ఎప్పుడన్నా బయటకు వెళ్దామంటే ఫోన్ చేసి చెప్తుండే, జ్యోతి బయటకు వెళ్దాం రాయే, బిర్యానీ తిందాము, డ్యూటీ నుంచి వచ్చిన అంటే మమ్మీకి ఇంట్లో చెప్తుండే, మా అమ్మ ఇట్లా వచ్చింది సరే అమ్మా ఏదన్నా కానీ ఓవరాల్ గా ఇప్పుడు వెళ్ళిపోతుండే. మీ హస్బెండ్ మీరు విడిపోయి ఎంత కాలం అవుతుంది? 6 months అయిపోయింది. 6 months. ఈ 6 months లో నువ్వు వాళ్ళ మీద కేసు వేయడం కానీ వాళ్ళ ఇంటి మీదకి వెళ్ళడం కానీ ఏమైనా చేసావా? లేదు మేడం నేనేం ఎందుకు చేయలే? నేనే చేయలేదు అట్లా. అరే ఎందుకు నాన్న, నీ హస్బెండ్ లాక్కుని ఒక అమ్మాయి వెళ్ళిపోయింది, నువ్వు పోరాడవా నీ హస్బెండ్ కోసం? 5 పోతే months పోనీ అని చెప్పేసి వదిలేసారా? లేదు మేడం, ఫస్ట్ 5 months అప్పుడు తొలకపోతా అన్నాడు, తొలకపోలేదు. అప్పుడు కేసు వేసింటి ఏం కేసు? పోలీస్ స్టేషన్ లో Police కంప్లైంట్ station ఇచ్చావా? complaint ఇచ్చా. ఇస్తే అదే కదా ఏమైంది? అడిగారు మరి మేడం. 5 months ముందు, ఇప్పుడు కాదు మేడం. చిన్న పాప పుట్టినప్పుడు 5 months కి అప్పుడు స్టోరీ అడగట్లా. ఇప్పుడు స్వప్నతో స్వప్న అనే అమ్మాయి పట్టుకెళ్ళిపోయింది అనేది నీకు తెలిసింది, వీళ్ళిద్దరూ కలిసి ఉంటున్నారని నీకు తెలిసింది. పోలీస్ స్టేషన్ లో నువ్వు కేసు ఎందుకు వేయలేదు? ఈ కేసు వేసినాక నాకు న్యాయం జరగదు మేడం. ఆ? న్యాయం జరగదు. అంటే ఇంతకు ముందు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నావు. ఇంతకు ముందు కేసు పెట్టినా కదా సార్, అప్పుడు నాకు న్యాయం ఏం జరగలేదు. అప్పుడు ఏం చేశారు, అంటే మీ ఆయన ఎవరన్నా పట్టుకుని వెళ్ళిపోతే వదిలేస్తావు అంతే? కౌన్సిలింగ్ ఇచ్చారు మేడం. అవునా? అప్పుడు కౌన్సిలింగ్ కలిసి ఉన్నారు, మళ్ళీ ఏదో భయపడ్డాడు, ఉన్నాడు బానే ఉన్నాడు. మంచిగా అప్పుడు కూడా మంచిగా లేడు. కాసేపు మంచిగా ఉన్నాడు అంటావు, కాసేపు అట్లా మంచిగా కాదు మేడం. లేడంటావు. మేడం ఏదన్నా గానీ ఈ 6 months మెయిన్ మాట్లాడుకుందాం మనం. ఈ రోజు నీ హస్బెండ్ ఒక అమ్మాయి తీసుకొని వెళ్ళిపోయింది. 6 months ముందు జరిగింది చెప్తున్నా, తర్వాత ఈ 6 months తర్వాత ఏం జరిగిందో చెప్తా. మా స్వప్న ఎప్పుడు పరిచయం అయిందమ్మా ఇతనికి? సారీ నాకు స్వప్న వచ్చేసి పెద్ద పాపని, చిన్న పాప కడుపుతో ఉన్నా సార్. రైట్. కడుపుతున్నప్పుడు ఈయన వచ్చి మా ఇంటి ఇక్కడ కిరాణా షాప్ ఒకటి ఉంది. చిన్న పాపతో నువ్వు ఎప్పుడు కడుపుతున్నావు తెలుసుకోవచ్చు? ఎప్పుడు? ఏ 1 ఇయర్? year back. జూలై 24. డెలివరీ అన్నావు కదా? September 17 కి డెలివరీ. సో జూలై 24 లో ఎప్పుడు అదే అప్పుడని తెలియదు సార్. నాకు రికార్డు విన్నదైతే నా భార్య కడుపుతో ఉంది, నాకు ఎవరన్నా ఎప్పుడు విన్నావా రికార్డు మీరు? డెలివరీ కాక ముందుకు, సెప్టెంబర్ కంటే ముందు. సెప్టెంబర్ కంటే ముందు. వీళ్ళు పరిచయం ఎప్పటి నుంచి? అంతకు ముందు నుంచే సార్. అంతకు ముందు అంటే నేను కడుపుతున్నప్పుడే
కింద కిరాణా షాప్ ఉంటది. Okay. ఆమెకు అడిగిండు, నా భార్య కడుపుతుంది, నాకు ఒక ఆమెను పరిచయం చేయవా అని అడిగిండు. అది ఈయన ఫోన్ లో రికార్డ్ అయింది, కిరణ్ ఫోన్ లో. అది నేను చెవులతో విన్నా. అట్లా స్వప్నని ఈమె పరిచయం చేసింది. ఎవరు ఆ కిరాణా షాప్ ఆమె? కిరాణా షాప్ ఆమె స్వప్నని పరిచయం చేసింది కిరణ్ కి. ఆ బ్రోకర్ పనులు కూడా చేస్తారమ్మా వీళ్ళు? చేస్తారు సార్. ఆమెకి హస్బెండ్ లేడు. కిరాణా షాప్ ఆమె కూడా అలాంటిదని విన్నా నేను. ఇలా ఫస్ట్ టైం వింటున్నాను నేను. ఎలా ఒక గ్రూప్ ఉందేమో అందరం. అని కిరణ్ అడిగితే కిరణ్ పరిచయం చేసింది. ఈవిని ఆవిడ వెళ్ళి 4 పేకాలుగా తల్లి నువ్వేం చేయలేదు ఏంటి అంటున్నాను. ఈ నన్నే కొట్టనికి వస్తారు మేడం. ఎవరు? కిరాణా? కిరణ్ ఈ కిరణ్ కొడతాడులే. కిరాణా ఆమె ఏంటి ఈ వ్యాపారం ఏంటని నువ్వు నిలదీయలేదు? ఏం అడుగుతా సార్, ఏం పరిచయం చేస్తున్నా కూడా మీ ఆయన ఉండాలిగా బుద్ధి. మనం ఫోన్ చేసి అడగడం తప్పైపోయింది అనమాట. ఇక్కడేదో చెప్పేస్తే మీ ఆయన 4 బీకేసి నీతో కలిపేస్తాం అని అనుకున్నావు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏదో ఒకటి నీ పోరాటం నువ్వు చేయలే. మీ పోరాటాలు మీరు చెయ్యగా తర్వాత తెలిసింది మేడం. మేము అక్కడ ఇల్లు కాల్ చేసి విన్నాను అన్నావుగా ఇందాకే. విన్నా అది సరే ఓకే, ఇది సాగదీయడం వేస్ట్ ఇంకా టాపిక్. ఓకే నాన్న, ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఒక్క నిమిషం మేడం. కాదమ్మా, సో ఈ ప్రయాణం ఇలా నడుస్తూనే ఉంది ఎప్పుడు? సెప్టెంబర్ కాడి నుంచి తర్వాత అలా డెలివరీ తర్వాత కూడా అలా నడుస్తున్నాను సార్. ఓకే. డెలివరీ అప్పుడు ఆయన ఇవి లిప్ కిస్ వీడియోలు అడిగినందుకు ఈపున గుద్దిను నన్ను. ఈపున గుద్దితే డెలివరీ నొప్పులు వచ్చినాయి సార్. డెలివరీ నొప్పులు వచ్చినాయి. ఓకే. వెంటనే హాస్పిటల్ కి తీసుకుపోయినా ఆయన. రైట్. ఓకే. అమ్మోళ్ళ ఇంటికి ఆ నుంచి హాస్పిటల్ తీసుకొస్తే బిడ్డ పుట్టిందని చెప్తే నా బిడ్డ పుట్టిందని సంతోషంతో మంచిగానే ఉన్నాడు. ఒక్క క్వశ్చన్ తల్లి. ఓకే, పోలీస్ కంప్లైంట్స్ ఇవన్నీ మీరు ఏమీ చేయలేదు, పెట్టలేదు. ఓకే, వాట్ ఎవర్ మే బి ద రీజన్. ఒకే ఒక క్వశ్చన్, నీకు రగిలిపోవాలిగా, మానసికంగా నీకు రగిలిపోవాలిగా. ఎక్కడ వెళ్ళి నువ్వు స్వప్నని నిలదీసావు? ఓకే, మీ ఆయన అడిగే ధైర్యం లేదు, ఎందుకంటే అడిగితే కనుక వీపు మీద గుద్దుతున్నాడు, గుద్దితే డెలివరీలు అవుతున్నాయి. ఈ అమ్మాయిని వెళ్ళి అడగాలిగా. కిరణ్ స్వప్న జోలికి వెళ్తే దాని మీద చెయ్యి పడితే నేనంటే ఏదో చూపిస్తా మీకు, చంపేస్తా అన్నాడా? దాని ఎన్నికలు కూడా వీకొద్దు, మీరు దాని జోలికి పోవద్దు. అప్పుడు నేను ముందు దిగి చంపేది కూడా. సరే నాన్న, ఎంత బెదిరించాడు, నువ్వు మీ ఆయన్ని వదిలేసావు, మరి ఇక్కడికి ఎందుకు వచ్చావు? మీరేదైనా న్యాయం చేయాలి. ఏం కావాలి నీకు? నీ దృష్టిలో న్యాయం అంటే ఏంటి? మీ ఆయనతో విడాకులు ఇప్పించి నీకేమైనా ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేయాలా, మీ ఆయన నీతో కలపాలా? ఈ రెండే ఉంటాయి. ఆయన నాతో కలిపినా గానీ మోస్తారు నమ్మకం నాకు లేదు. ఆయన మారుతారని నమ్మకం కూడా నాకు లేదు. సేమ్ టు సేమ్ ఫైనాన్షియల్ సేమ్ టు సేమ్ ఫీలింగ్, సేమ్ టు ఫీలింగ్. నమ్మకం కూడా నాకు అనిపిస్తలేదు. ఆయన మారిస్తే ఇప్పుడు దొంగ కాదు, చాలా గజ దొంగ. ఓకే సరే, తర్వాత మాట్లాడతానులేండి. కిరణ్ ఏమన్నా మీరు మారిస్తే గానీ తీసుకోగలుగుతా గానీ మేము హామీ పత్రం ఇవ్వాలా? అట్లా అంటలేదు మేడం. ఆయనకి సరే నాన్న, ఓకే. ఏమైనా సబ్బు తెచ్చావా? రిన్ గానీ సర్ఫ్ గానీ ఏమైనా తెస్తే కడిగిస్తాం. మరి ఏందమ్మా, నీకు నమ్మకం ఉందా అసలు? ఒకటి ప్రేమించి గుడ్డిగా లాక్డౌన్ టైంలో, కరోనా టైంలో గుడ్డిగా ప్రేమించుకున్నప్పుడు తప్ప మీ అమ్మ నాన్న వద్దమ్మ ఇది కరెక్ట్ కాదమ్మా బజార్లు తిరిగేటటువంటి వ్యక్తి అన్నప్పుడు కానీ, ఇంకో సందర్భంలో కానీ అసలు ఎక్కడన్నా డిగ్రీ చదువుకున్నటువంటి ఒక తెలివైనటువంటి ఆడపిల్లకు నువ్వు ఎక్కడన్నా ప్రవర్తించావా? కిరణ్ క్యారెక్టర్ ఎవ్రీడే 365 days into 4 years తప్పే. ఈరోజు వేరే బంగారం గురించి మాట్లాడుకోవాల్సిన అవసరం ఏంటి? ఆ బంగారం కాదులే కానీ చండాలం. ఏం మాట్లాడుకుంటా? ఆ అమ్మాయి గురించి మాట్లాడవలసినటువంటి ఈడ్చుకుని వెళ్ళింది, లాక్కుని వెళ్ళిందని. ఇప్పటికైనా ఇప్పుడు మంచి మాట అన్నావు, 2 ఆప్షన్స్ ఇచ్చావు. మారిస్తే మీరు మార్చండి, లేదంటే తూర్పు తిరిగి దండం పెడతానని చెప్పావు. అంతేనా? 2 ఆప్షన్స్ ఓకేనా? 2 ఓకేనా, లేదంటే కిరణ్ ఖచ్చితంగా కావాలా? మాకు ఏది బెస్ట్ అనిపిస్తే అది చెప్పాలి నీకు, అంతేగా. కూర్చో. సరే, జ్యోతి గారు ఇప్పటివరకు చెప్పారు కదా, సో స్వప్న కూడా వచ్చారు. ఒకసారి స్వప్నను కూడా పిలిచి ఒకటేసారి మాట్లాడదాం. సరే మేడం, రండమ్మా. అమ్మా వద్దు. నానా ప్లీజ్, మన ఇద్దరికి ఒక పంచాయతీ ఉంది కదా, మాట్లాడు. కూర్చో. సార్ స్వప్న గారు ఆ రోజు వెంకటేష్ గారి మెసేజ్ గురించి ఇప్పటివరకు ఏదైతే వెంకటేష్ గారి మా భార్య, ఇప్పుడు కిరణ్ గారి సవతి, మీ సవతి, వీళ్ళ సవతి అంతే కదమ్మా. భార్య ఉన్నప్పుడు ఎన్ని పెళ్లిళ్ళు చేసుకుని పెళ్ళం కింద లెక్క రాదు. నేను అవి మాట్లాడకూడదు ఏంటనేది. మీరు ఇక్కడ దేనికి వచ్చారండి మేడం? మీరు ఇక్కడ దేనికి వచ్చారు? ఇప్పుడు నేను మీరు మా అక్క వాళ్ళు వచ్చారు కదా. అవును, మీ అక్క, మీ చెల్లి, మా మరిది, మీ ఆయన వచ్చి మీ గురించి చాలా చెప్పేసి వెళ్ళారు. చెప్పారు మేడం. దాంట్లో నాకు కావాల్సినవి కొన్ని కావాలి మేడం. నేను నీకు కావాల్సినట్టు నువ్వు కిరణ్ తో వెళ్ళిపోయావు, వాళ్ళతోనే ఉంటున్నావు. వాళ్ళ భార్య ఇక్కడ వచ్చి కూర్చుంది, వాళ్ళకి 2 పిల్లలు. నాకు తెలిసి నీకు కూడా 2 పిల్లలు, 2 పాపం. ఇప్పుడు నువ్వు దేనికి వచ్చి కూర్చున్నావు? ఇంకా ఇద్దరు ఆడపిల్లలు. ఇప్పుడు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నా అంటే మేడం, ఇప్పుడు కిరణ్ అతను మధ్యలో వచ్చిన ఆయన. అవును, మధ్యలో వచ్చిన ఆయన 5 నిమిషాలు ఆయన పక్కన పెట్టేస్తే, ఇప్పుడు నా భర్తకు నాకు తెలియాల్సింది చాలా ఉన్నాయి.
మక్క అది నువ్వు నీ చెల్లెండు భర్తతో తేల్చుకోవచ్చు కదా. లెటర్ రాసుకో మేడం. అంటే అక్కడ టీవీలో వస్తుంది కదా మేడం, పాపను పెట్టుకొని ఆమె తప్పు చేసిన వరకు కప్పిపుచ్చుకోవడానికి పాపను కూడా క్లారిటీ ఇవ్వాలి అని అంటున్నా. సరే అందుకని నీకేం వచ్చిన కావాలా, మేడం. నీకేం కావాలి నాన్న, నీకేం కావాలని వచ్చారు ఇక్కడికి మీరు? ఇప్పుడు ఏం కావాలంటే సార్, ఇప్పుడు నేను మా భర్తను 12 సంవత్సరాలు అయితే నేను మ్యారేజ్ చేసుకున్నా, మంచిగానే ఉన్నాం. లవ్ మ్యారేజ్ చేసుకున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే అమ్మ వాళ్ళు రానిలేదు, అత్తగారి ఇంటికి వెళ్ళిపోయాం. వెళ్ళిపోయిన తర్వాత నైటే పెళ్లి చేసుకున్నాం. నైటే చెప్పేసింది మా అత్తమ్మ, వాడు ఫుల్ డ్రింక్ చేస్తుంది, పొద్దున్న వెళ్ళి నువ్వు పనికి వెళ్ళిపోను, నేను ఇంట్లో పని చేస్తాను. అతను డ్రింకర్ అన్న విషయం తెలుసు కదా నీకు. నాకు చేసుకొని వాళ్ళ ఇంటికి పోయిన తర్వాత వాళ్ళ మమ్మీ చెప్తేనే తెలిసింది. అప్పటిదాకా love మీరు marriage ఎప్పుడు ఆయన కదా? దగ్గర స్మెల్ కూడా చూడలేదు. ఆహా, నా దగ్గరికి నార్మల్ గా వస్తుంది మేడం. అమ్మా, ఎవరైనా నేను తాగి start వస్తే- చేయడానికి ముందు ఒక క్వశ్చన్ అమ్మా, చెప్పండి. ఈ స్టేజ్ గురించి నీకు ఐడియా ఉండుంటది. నేను రోజు సారు చూస్తాను మేడం మేడం. రమ్య గారు కూర్చున్నారంటే పార్టీస్ ఉన్నా లేకపోయినా వాళ్ళ వైపు నిజం ఉంటే కనిపెట్టి మాట్లాడతారు అని. అవును. అవునా? అవును. ఎపిసోడ్ నాకు నీకు అర్థమైందా? నీ గురించి కూడా పాజిటివ్ గానే మాట్లాడాం కొంతవరకు అని తెలిసిందా? విన్నా మేడం. నీ వాయిస్ మేము మాట్లాడాం, ఉమ్. నీతో మేము